పోటీలో ఉన్నారు. ఆయన మీదే పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలిచారు. బట్ అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇప్పటి పరిస్థితులు బీజేపీకి ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి అనేది ఒకటి. అయితే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారి మీద ఒకటి ఏంటంటే మొదటి నుంచి కూడా అదే పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా పార్టీలో న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఈసారి ఆయనే అభ్యర్థిగా నుంచోబెట్టారు కాబట్టి బట్ ఎంతవరకు ఆయనకు గెలుపు అవకాశాలు ఉన్నాయి అనేది తప్పకుండా. ముందుగా వివిధ పార్టీ నుంచినటువంటి నాయకులకు మరియు విశ్లేషకులకు మనస్ఫూర్తి అందరికీ నమస్కారం. ఒక వాతావరణం క్లియర్గా మనం చూస్తూ ఉన్నాము. గత ఎన్నికల్లో నుంచి లాస్ట్ టైంలో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చూసుకుంటూ పోతే రాకేష్ రెడ్డి గారు బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి రావడం అంటే అటు కాకుండా ఇటు కాకుండా రెండు వర్గాల వైపు కూడా కొంత నెగిటివ్ వచ్చేటువంటి వాతావరణం. బీజేపీని పూర్తిగా ఇది చేసుకోలేని పరిస్థితి లేదు, అట్లనే బీఆర్ఎస్లో కూడా హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఉన్నారు, వాళ్ళ దాంట్లో కొంత వ్యతిరేకత వచ్చింది. కొంతమంది అనుకున్నారు ఇంతమంది ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన గెలిపించాలనుకుంటే కేటీఆర్ఏ స్వయాన దిగి గెలిపించాలనుకున్నప్పుడు సరైనటువంటి అభ్యర్థులు చాలామంది ఉండే, మేధావులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదనుకోకుండా రాత్రి మళ్ళీ ఇంకో పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఉద్దేశం ఏందో ఆ నెగిటివ్ ప్రజల్లో కనబడతా ఉంది. తర్వాత తీన్మార్ మల్లన్న గురించి తెలుసు అన్న విషయమే లేదు, ప్రతి ఒక్కరు తెలుసు, చిన్న చిన్న సామాన్యుడికి తెలుసు. గంటకో పార్టీ పూటకో పార్టీ మార్చేటువంటి వ్యక్తిత్వం ఆయనది. ఇప్పుడు మాట్లాడిన అనుకోండి ఏదో ఇన్ఫర్మేషన్ రాగానే 10 నిమిషాల్లో ఆయన హెడ్లైన్స్ మార్చేస్తాడు, వ్యక్తిని మారిపోతాడు, కండువ కూడా మార్చేస్తాడు, అన్నీ మార్చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఈయన పెద్దల సభకు సద్వినియోగం, పెద్దల సభకు ఉపయోగపడేటువంటి మనిషి కాదు. చదువుకున్నాడు కానీ సరే మంచి రంగంలో ఉన్నాడు, ఆ రంగాన్ని కూడా పూర్తి న్యాయం చేసినట్టు బ్లాక్మెయిల్ తప్ప ఎక్కడ కూడా సమాజ హితం కోసం చేసినటువంటి దాఖలాలు ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏ అభ్యర్థులలో ముగ్గురు అభ్యర్థులలో ప్రజలు ఒక విషయాన్ని మాత్రం క్లియర్గా గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ఇంకోటి సామాన్య ప్రజలు కాదు, ఇప్పుడు ఓటేసే వాళ్ళంతా కూడా విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, అనేక రంగాల్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళందరూ కాబట్టి కొంత ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ఇంకోటి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా మాకు కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం. దేశం మొత్తం కూడా మోడీ వాదన కనబడుతూ ఉంది, మోడీ మానియా కనబడుతూ ఉంది, మోడీ అభివృద్ధి కనబడుతుంది. ఈ అభివృద్ధి కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవంతా కూడా తెలుసు. మళ్ళీ ఖచ్చితంగా ప్రేమేందర్ రెడ్డి గారు క్లియర్ చెట్టు మొదటి నుంచి ఉన్నారు, అదే పార్టీలో ఉన్నారు, పార్టీకి నిబద్ధగలటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకుంటుండో నిరుద్యోగులకు లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద పూర్తిగా భారతీయ జనతా పార్టీ చేస్తుందని నమ్ముతున్నారు, చాలామంది నమ్ముతున్నారు. కాబట్టి ఏ మాత్రం అభ్యంతరం లేకుండా గతంతో పోలిస్తే ఈసారి ఆ ఊహించినటువంటి మెజారిటీతో గెలవబోతున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డికి అప్పటికి లేదా గతంలో ఉన్నటువంటి ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్కి చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద ఉంది. మొన్న అందరూ మోడీ గురించి అందరూ తెలుసు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత అవకాశం ఎక్కువ ఉందని ఆలోచిస్తూ ఉన్నాం. దానికి తోడు ఇంకొక అంశం ఏంటి అని అంటే వరంగల్ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి కూడా వరంగలే, ప్రేమేందర్ రెడ్డి గారు కూడా వరంగల్లో చాలా బలంగా భారతీయ జనతా పార్టీ ఉంది, చాలా అంటే చాలా బలంగా నాటుకుపోయి ఉంది. కాబట్టి అది మాకు చాలా అడ్వాంటేజ్ అని అనుకుంటాను వరంగల్ జిల్లా నుంచి కూడా. ఇంకోటి పోలింగ్ కూడా వరంగల్ జిల్లా శాతం చాలా ఎక్కువనే ఉంది, అది కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మా ప్రేమేందర్ రెడ్డి గారు తప్పకుండా 100% గెలవబోతున్నారు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సో నాగేష్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి సరే లాస్ట్ టైం ఎన్నికల్లో ఇదే పల్లా రాజేశ్వరరెడ్డి